మిర్చి సమస్య జగన్ హైలైట్ చేశాడు. వెంటనే చంద్రబాబు గారు స్పందించారు. 2-3 రోజులు రివ్యూలు వరుసపెట్టి పేపర్లన్నిట్లో అయిపోయింది పరిష్కారం. మిర్చి రైతు అంతా సంతోషంగా ఉన్నారు. ఆ సమస్యని వేగంగా పరిష్కరించారు. దీంతో శభాష్ చంద్రబాబు అంటున్నారు. ఈ కోణంలో ఒక ఎకోసిస్టమ్ రన్నింగ్ నడుస్తుంది. రెండో పక్కన వచ్చేటప్పటికి అవతల పక్కన ఏం జరుగుతుంది? ఏది పత్తి రైతు చాలా సంతోషంగా ఉన్నాడు, టమోటా రైతు చాలా సంతోషంగా ఉన్నాడు. ఓవరాల్గా అసలు రాష్ట్రంలో అందరూ సంతోషంగా తప్పించి మరేమీ లేరు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఆ రైతుకు తెలుస్తుంది. కానీ పత్రికల్లో చూస్తే మాత్రం తటస్థులైన వాళ్ళకి రైతులు ఎంతమంది ఉంటారు? వ్యవసాయం జరిగేది 65% మన రాష్ట్రంలో. కానీ రైతు కూలీలు కాకుండా ఉట్టి రైతులు లెక్కేస్తే 15-20% ఉంటారు. దాంతో ఆ 20% మంది గొంతు విప్పి మాట్లాడేవాళ్ళు అందులో 1% కూడా ఉంటారు. అసలు మాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. కాబట్టి అంత అద్భుతంగా ఉందని వెళ్ళిపోయిందా లేదా జనంలోకి? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఇట్లాంటి చేతనైందే. అప్పట్లో సమస్య వస్తే ఏ సజ్జల రామకృష్ణారెడ్డినో లేకపోతే కనుక ఎవరో బొత్స సత్యనారాయణ వచ్చేసి ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, అయిపోతుంది. ఇట్లాంటి డ్రమటైజ్ చెయ్యాలి అన్నటువంటి తెలిసిందా? మీడియా మేనేజ్మెంట్ కుదరదు, సోషల్ మీడియా మేనేజ్మెంట్ కుదరదు, నిజంగా చేసింది చెప్పుకోలేడు. ఏది లైక్ ఇప్పుడు అదే రైతులకి 6,000 రూపాయలు ఇచ్చిన, ఏది 13,500 రూపాయలు ఇచ్చిన, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు పెట్టినా లేదా ఆ గోడౌన్స్ పెట్టినా ఇవన్నీ ఫోకస్ ఎంతవరకు అయినాయి? అసలు ఏమీ చేయలేదని నిన్నగా జనంలోకి వెళ్ళింది. ఇప్పుడు అదే ఇప్పుడు చూడండి ఎంతో చేశారన్నటువంటి తెలుస్తోంది. ఎక్కడ లోపం ఉంది? జగన్లోనా, ప్రచారంలోనా, బాబులోనా, లేదా ఆలోచనలోనా? అంటే నాయకుడు అనేటటువంటి వాడు నాయకత్వం వహించడంతో పాటుగా మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ కూడా నేర్చుకోవాలని ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది.